హలో హాయ్ నమస్తే, నేను మీ వేణుని నల్గొండ కార్స్. మాది తెలంగాణ నల్గొండ జిల్లా నల్గొండ లోకల్ టౌన్ అండి. నల్గొండ లోకల్లో హైరా రోడ్లో ఎస్ఆర్ మోటార్స్ మెకానిక్ షాప్ అయితే ఉంది. నేను ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నా. హర్యానా వెహికల్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చిన. ఇది చూసుకోవచ్చు, మారుతి సుజుకి విటారా బ్రీజా వీడిఐ వేరియంట్ అండి. దీని మోడల్ వచ్చేసి 2019. దీని రీడింగ్ 88,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. మొత్తం షోరూమ్ ట్రాక్ అయితే అవైలబుల్ ఉంది. సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ జెన్యూన్ ఉందండి వెహికల్. ఫ్రంట్ బంపర్ నుంచి బ్యాక్ బంపర్ వరకు ఏ పార్ట్ అయితే చేంజ్ అయితే చేయలేదు. బంపర్ టు బంపర్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఆల్ పేపర్స్ ఫోర్స్లు అయితే ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చేసి ఇక్కడ దీని ఓనర్ చెప్పడం ప్రైస్ వచ్చేసి 6,25,000 చెప్తున్నారు. ఆస్కింగ్ ప్రైస్ 6,25,000 అయితే చెప్తున్నారు. అది ఫిక్స్ ప్రైస్ కాదు, అందులో స్మాల్ నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఇక్కడ కారు కొనాలనుకుంటే ఫుల్ పేమెంట్ ఓనర్ చేతిలో పెడితేనే కార్ అయితే మన చేతికి ఇస్తాడు. కంటైనర్ కమిషన్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. మీరు అక్కడ ట్యాక్స్ కట్టుకొని రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఫుల్ వీడియోలో మీకు డీటెయిల్స్ అయితే చెప్తా, చూడండి. ఓకే, కారు ఫ్రంట్ లుక్ వచ్చేసి ఇదండి. ఫ్రంట్ గ్రిల్ అయితే చేంజ్ చేయించుకున్నాడు కస్టమర్. హెడ్ లైట్స్ కూడా 100% అయితే ఉన్నాయి. బానెట్ మీద కూడా ఎలాంటి స్క్రాచెస్ ఎలాంటివి అయితే ఏం లేదు. ఫ్రంట్ గ్లాస్ వచ్చేసి కంపెనీ గ్లాసు తీసుకోవచ్చు. 2019 2వ నెల 7వ తారీఖు రోజు అయితే రిజిస్ట్రేషన్ బండి తీసుకున్న డెలివరీ స్టిక్కర్ అయితే అవైలబుల్ ఉంది. ఓకే, కార్కి రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే ఇదండి. బండి అయితే ఎక్సలెంట్ అయితే ఉంది. గ్రే కలర్ అండి. స్టీల్ క్రోమ్స్ అయితే ఇన్స్టాల్ అయితే చేయించుకొని పెట్టుకున్నారు. ప్రజెంట్ అయితే ఇది ఢిల్లీలో ఉంది. ఎలావిల్స్ అయితే కావాయి, వీల్ క్యాప్లు అయితే వేయించుకున్నారు. ఫ్రంట్ వచ్చేసి 2 సీల్ టైర్లు అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు, 2 సీల్ టైర్లు అయితే ఉన్నాయి. ఎలాంటి గీతలు అలాంటివి అయితే ఏం లేవు. చూసుకోవచ్చు, స్టీల్ క్రోమ్స్, డోర్ వైజర్స్, స్టీల్ క్రోమ్స్, డోర్ పట్టీస్ అయితే ఇన్స్టాల్ చేయించుకున్నారు. బ్యాక్ టైర్ కూడా చూసుకోవచ్చు 80 నుంచి 85% అయితే ఉంటుంది. 4 వీల్ క్యాప్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ బంపర్ నుంచి బ్యాక్ బంపర్ వరకు అయితే ఏ పార్ట్ చేంజ్ చేయలేదు. ఏ గ్రిల్ అలాంటి ఏ మిర్రర్ కూడా చేంజ్ అయితే చేయలేదు. చూసుకోవచ్చు, బ్యాక్ సైడ్ లుక్ వచ్చేసిందండి. రివర్స్ సెన్సార్స్ అయితే వెనక అయితే ఇన్స్టాల్ చేసుకున్నారు. ఇంతవరకు టచ్ అప్, పెయింటింగ్, డెంటింగ్ అలాంటివి అయితే ఏం లేదు. 88,000 కిలోమీటర్ల తిరిగింది. బండి అయితే నీట్ అండ్ క్లీన్ మెయింటెనెన్స్ అయితే ఉంది. చూసుకోవచ్చు, టైర్ కూడా చూసుకోవచ్చు 80-90% అయితే ఉంటాయి. ఫ్రంట్ అయితే 2 సీల్ టైర్లు అయితే ఉన్నాయి. ఓకే, కార్కి రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే ఇదండి. చాలా అంటే చాలా నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. ఎలాంటి చిన్న స్క్రాచెస్ కూడా అయితే ఏం లేవు. ఒరిజినల్ టు ఒరిజినల్ ఉంది బండి. జెన్యూన్ ఉంది. ఓకే, మనమైతే 2 కీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి వెహికల్కి. మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం. వెహికల్ కూడా స్టార్ట్ చేద్దాం. అన్ని ఒరిజినల్ గ్లాసెస్ అయితే ఉన్నాయి. కారుకున్నటువంటి పిల్లర్స్ చూసుకున్నట్టయితే రైట్ సైడ్ పిల్లర్ చూసుకున్నట్టయితే ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు. ఇలాంటి బీడింగ్ చేంజెస్ కూడా అయితే ఏం చేయలేదు. జెన్యూన్ అంటే జెన్యూన్ ఉంది. ఇక్కడ రష్ కూడా లేదు. ఓకే, కారుకున్నటువంటి డోర్కి ఫ్రంట్ సైడ్ 4 పవర్ విండోస్ ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. ఓఆర్ఎం అడ్జస్ట్మెంట్ కూడా అయితే ఇన్స్టాల్ అయితే ఉంది, కంపెనీ ఇన్స్టాలింగ్. ఓకే, మీకు వెహికల్ అయితే ఫస్ట్ వెహికల్ అయితే స్టార్ట్ చేస్తాం. మాన్యువల్ గేర్ బాక్స్ తోటి అయితే వస్తుంది ఇది. ఓకే, వెహికల్ అయితే సింగిల్ సెల్ఫ్ తోటి అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయింది. చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది. నేను రీడింగ్ చూసుకోవచ్చు 88,708 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ అది. షోరూమ్ ట్రాక్ అయితే అవైలబుల్ ఉంది. ఓకే, స్టీరింగ్ చూసుకోవచ్చు, చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. ఎలాంటి నాయిస్ అయితే లేదు స్టీరింగ్ రాక్ నుంచి. క్లచ్ కూడా చూసుకోవచ్చు, చాలా స్మూత్గా అయితే ఉంది. బ్రేక్ కూడా వర్కింగ్లో అయితే ఉంది. ఎక్సలరేటర్ కూడా జూమ్ మంచి ఒక బీడింగ్లో అయితే ఉంది. ఓకే, దీని సేఫ్టీ పరంగా చూసుకున్నట్టయితే 2 ఎయిర్ బ్యాగ్స్, రివర్స్ సెన్సార్స్, ఏబిఎస్ తోటి అయితే వస్తుంది. డాష్ బోర్డ్ చూసుకున్నట్టయితే కంపెనీ ఇన్బిల్ట్ బ్లూటూత్ కనెక్టింగ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది. నార్మల్ ఏసీ అయితే ఉంటుంది. ఆటోమేటిక్ క్లైమాటిక్ కంట్రోల్ ఏసీ అయితే ఉండదు. గేర్ బాక్స్ చూసుకోవచ్చు, 6 గేర్ బాక్స్ తోటి అయితే వస్తుంది. 5 ముందలకి 6 ఒకటి రివర్స్. గేర్ బాక్స్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా గేర్లు అయితే పడుతున్నాయి. ఎలాంటి నాయిస్ అయితే లేదు. ఓకే, దీని డాష్ బోర్డ్ చూసుకున్నట్టయితే నీట్ అండ్ క్లీన్ నీట్ గా అయితే ఉంది. సీట్ కవర్లు చూసుకోవచ్చు 100కి 80 నుంచి 90% అయితే ఉంటాయి. కంపెనీ సీట్ కవర్లు అయితే ఇన్స్టాల్ అయితే చేయించున్నారు. ఆ రోజు చేయించిన ఇంతవరకు అయితే బీకలేదు. ఎక్కువ వాడలేదు, బండి వాడకం లేదు. ఓకే, మనం అయితే దీని ఇంజన్ అయితే చూద్దాం బానెట్ లేపి. ఓకే, కారుకున్నటువంటి రైట్ సైడ్ అప్రాన్ చూసుకున్నట్టయితే కంపెనీ పేస్టింగ్, కంపెనీ పచ్చింగ్ తోటి అయితే ఉంది. ఎలాంటి ఏ పార్ట్ చేంజ్ అయితే చేయలేదు. ప్రతి ఒక్కటి కంపెనీ స్టిక్కర్లతో అయితే ఉంది. రేడియేటర్ పట్టి కూడా కంపెనీ స్టిక్కర్లతో అయితే ఉంది. హెడ్లైట్ కూడా కంపెనీ స్టిక్కర్లతో అయితే ఉంది. కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ అప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్ తోటి అయితే ఉంది. ఒరిజినల్ టు ఒరిజినల్ ఉంది. ఇంజన్ నాయిస్ చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. ఎలాంటి ఆయిల్ లీకేజెస్ కానీ, ఆయిల్ చెమ్మలు కానీ అలాంటివి ఏమి లేవు. ఏ పార్ట్స్ కూడా వైబ్రేషన్ అలాంటివి కూడా ఏం లేదు.
నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. న్యూ బ్యాటరీ అయితే అవైలబుల్ ఉంది. 24 అయితే బ్యాటరీ తీసుకోవచ్చు. ఓకే, ఇంజన్ మీకు గేజ్ పుల్ల కూడా తీసి అయితే చూపించిన. స్మోక్ కానీ, ఆయిల్ చెమ్మ కానీ, ఆయిల్ లీకేజ్ కానీ, బ్యాక్ కంప్రెసర్ కానీ ఇలాంటిది అయితే లేదు. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇంజన్లో అయితే ఇంతవరకు పాన పెట్టలేదు. బానెట్కి కూడా పాన అయితే పెట్టలేదు. బానెట్ చూసుకున్నట్టయితే కంపెనీ పచ్చింగ్ తోటి అయితే ఉంది. సో బానెట్ వేసేసి ఓకే, కార్కి బ్యాక్ సైడ్ సీట్లు కానీ డోర్లు కానీ చూసుకున్నట్టయితే కంపెనీ పిల్లర్ తోటి అయితే ఉంది. ఇలాంటి డ్యామేజ్ అయితే లేదు. పిల్లర్స్ అయితే ఇక్కడ టచ్ అప్ డెంటింగ్ పెయింటింగ్ కూడా అయితే ఏం లేదు. ఇక్కడ రష్ కూడా లేదు. బ్యాక్ సైడ్ సీట్ కవర్లు చూసుకున్నట్టయితే 100కి 70 నుంచి 80% ఉంటాయి. కంపెనీ సీట్ కవర్లు అయితే ఉన్నాయి. బ్యాక్ డిక్కీకి ప్యాడ్ కూడా అయితే అవైలబుల్ ఉంది. మ్యాట్ కూడా అయితే ఉంది. మ్యాట్ అయితే నార్మల్ మ్యాట్స్ ఉన్నాయి. ఫుల్ మ్యాటింగ్ అలాంటివి అయితే ఏం లేదు. మీరు ఏమైనా చేయించుకుంటే చేయించుకోవచ్చు. మ్యాటింగ్ నో ప్రాబ్లం, నేను చేయించి పంపిస్తా. ఓకే, దీని బూట్ చూసుకున్నట్టయితే బూట్ అయితే ఒరిజినల్ ఉంది. ఇక్కడ రష్ అయితే లేదు. ఇంతవరకు బూట్కి అయితే పాన్ అయితే పెట్టలేదు. బూట్కి ఒరిజినల్ టు ఒరిజినల్ ఉంది. ఇక్కడ రష్ లేదు. ఎలాంటి డెంటల్ పెయింటింగ్ కూడా అలాంటివి అయితే ఏం లేదు. బూట్ చాలా స్పేసియస్గా అయితే ఉంది. బూట్ కూడా నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. ఓకే, దీని స్టెప్ అని చూసుకున్నట్టయితే 100కి 80% అయితే స్టెప్ అని అయితే ఉంటుంది. స్టెప్ అని కూడా ఎక్కువ రన్నింగ్ లేదు. టూల్ కిట్ కూడా అవైలబుల్ ఉంది, చూసుకోవచ్చు. ఇక్కడ రష్ అయితే లేదు. నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది డిక్కీ. ఓకే, ఈ కార్ బ్యాక్ సైడ్ లుక్ వచ్చేసి ఇదండి. నెంబర్ కూడా కనిపిస్తుంది కదా మీకు. షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకున్నా చెక్ చేసుకోవచ్చు. డీజిల్ వేరియంట్ అండి ఇది, VDI. ఓకే, కార్కు ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ పిల్లర్ కూడా చూసుకున్నట్టయితే నాన్ యాక్సిడెంట్, ఒరిజినల్ టు ఒరిజినల్ ఉంది. ABD చేంజ్ అయితే చేయలేదు. 4 స్పీకర్లు అయితే వర్కింగ్లో ఉన్నాయి. నైస్ మ్యూజిక్ సిస్టమ్ అయితే అవైలబుల్ ఉంది. ఇది ప్రజెంట్ ఢిల్లీలో అయితే అవైలబుల్ ఉంది. వెహికల్ గ్రే కలర్ వెహికల్ అండి. ఎక్సలెంట్ అయితే వెహికల్ ఉంది. ఎవరికి డెంటింగ్ పెయింటింగ్ కూడా అయితే ఏం చేయలేదు. నీట్ అండ్ క్లీన్గా అయితే మెయింటైన్ చేసినారు అక్కడ. ఓకే, దీని మోడల్ వచ్చేసి 2019 మోడల్ VDI మారుతి సుజుకి స్విఫ్ట్ విటారా బ్రీజా అనేది. VDI మాన్యువల్ గేర్ తోటి వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 6,25,000 చెప్తున్నారు. ఫిక్స్ ప్రైస్ కాదు, స్మాల్ బార్గెనింగ్ ఉంది. మీకు నచ్చినట్టయితే కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. అలాగే ఈ వెహికల్ అనే కాదు, ఎన్ని వెహికల్ కావాలనుకున్నా నేను ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్న బెస్ట్ వెహికల్ అయితే నేనైతే మీకు ఇప్పేనికైతే ట్రై చేస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.